అధ్యాయము 17 కొలస్సీయులు 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. క్రియల చేత గాని మీరేమి చేసినాను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే క్రియల గురించి నేను వాటిని చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మన క్రియలు కానీ మన మాటలు కానీ ఎలా ఉండాలి? మీరేమి చేసినాను, మీరు ఏది మాట్లాడినా ఏ పని చేసినా అది ఎలా ఉండాలంట? క్రియ ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఏంటవి క్రియలు? ఇంకోటి మాట ఏంటి సైలెంట్ గా వస్తుంది? రెండు ఉన్నాయి. ఏంటవి? మాట వెనకరాని వెనకరాలు బాగుందేమో చెప్పాలి. రెండు ఏంటవి? మాట చేత చేస్తే ఏం చేయాలంట? మాట కానీ క్రియ కానీ చేస్తే ఏం చేయాలంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవిగా ఉండాలి. మన మాటల ద్వారా చాలా పై వరకు అయితే చెప్తాం దేవునికి దేవా నీకు వందనాలయ్యా, నీకు స్తుతులయ్యా, నన్ను కాపాడావయ్యా, నన్ను భద్రపరిచావయ్యా, నన్ను ఎంతగానో మీరు క్షేమంగా ఉంచారయ్యా, నీ కృతజ్ఞతాస్తుతులయ్యా అని మనం నోడుతో కొన్నిసార్లు చాలా వరకు చెప్తాం. మరి క్రియ అంటే ఏంటి? పని కదా, తెలుసా అందరికి? క్రియ అంటే పని. ఆ పని కృతజ్ఞత ద్వారా కూడా దేవునికి ఏం చేయాలి? క్రియలు చేయాలి. కృతజ్ఞత క్రియల ద్వారా చెల్లించేవిగా ఉండాలి. ఎలా చెల్లించగలం క్రియల ద్వారా కృతజ్ఞత? స్లో పట్టుకుంటే ఎలాగా? క్రియ ఎలాగా? క్రియ ఏం పని చేస్తారు? క్రియ ద్వారా కృతజ్ఞతలు ఎలా చెల్లిస్తాం? క్రియ ఏంటి? ఆ క్రియ చెప్పండి ఒకటి. క్రియ నాకు చూపించా, కరెక్ట్గా క్రియ చెప్పట్లేదు. అప్పుడు చెప్పినా నువ్వన్నా అదే క్రియ ఏంటది? క్రియ ఏ చూపించేది ఏంటి? మీరే చెప్పేది కరెక్టే, నాకు కానీ క్రియ కరెక్ట్గా కనపడట్లేదు. చెప్పండి ఆంటీ. అది అర్థమైందా? ఆంటీకి బాగా అర్థమైంది. చక్కగా కూర్చోండి అండి, మీరు కూర్చోండి. క్రియ చూపించడం అంటే ఏంటంటే, ప్రభువా నాకు ఈ మేలు చేసావు, అందుని బట్టి నేను కానుక అనుకుంటారు కదా, నేను ఈ కానుక ఇచ్చుకుందాం అనుకున్నాను. ఏంటది? క్రియ. అర్థమవుతుందా? ఇంకా నేనే చెప్పేస్తాను, మీకు ఎక్కడికి అంటారు. నువ్వు ఈ మేలు చేసినందుకు నేను కృతజ్ఞతగా ప్రార్థన పెట్టించుకుంటున్నాను. అది క్రియ. ఇదిగో నాకు పొలంలో పంట వచ్చింది, మొదటి భాగం నీ సన్నిధికి తీసుకొస్తున్నాను. అది క్రియ. అర్థమైనప్పుడు దేవుడికి ఎలాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మాట ద్వారా చాలాసార్లు చెల్లిస్తూ ఉంటాం, మరి క్రియల ద్వారా కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారనే ఉన్నామా? దేవుడు చెప్తున్నాడు, దేవుడు మేలు చేసిన దేవుడు కృతజ్ఞతలు చెల్లించడం అవసరమా? చెల్లించాలా? కృతజ్ఞతలు చెల్లించాలా? దేవుడు అంటే మేలు చేయాలి, తీసుకుంటున్నాం అంతే కదా. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ క్రియల ద్వారా ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. మనం ఎవరైనా చిన్న మేలు చేస్తే మనం ఏం చేస్తాం? వాళ్ళకి కృతజ్ఞత చెప్తాం, థ్యాంక్స్ చెప్తాము. లేకపోతే ఇంకా ఎక్కువ మేలు చేస్తే వాళ్ళకి ఏదన్నా ఇవ్వాలని, పెట్టాలని ఆశపడుతూ ఉంటాం. వాళ్ళు ఎప్పుడైనా మన కళ్ళ ముందుకు వచ్చినా వాళ్ళని చూడగానే మనకి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది మనసులో. ఎందుకంటే మనకు వాళ్ళు మేలు చేశారు కాబట్టి మనం వాళ్ళ దగ్గర ఎలా ఉంటాం? కృతజ్ఞత కలిగే వారంగా ఉంటాము. మన దేవుడు మనకి ఏమైనా మేలు చేశారంటారా కదా? ఎన్నో మేలు. వెంటనే సమాధానం వస్తారనుకున్నా ఇద్దరు ముగ్గురు నుంచి వచ్చింది. చాలా దేవుడు మనకి మేలు చేశాడు. కానీ ఆయన చేసిన మేలు ఇన్ని ఉన్నాయనుకోండి, మరి కృతజ్ఞత క్రియల ద్వారా ఎన్ని చెల్లించాం? జోష్ ఒకసారి ఇట్లా తొందరగా రెండు చేతుల్లో పెట్టు. ఇది దేవుడు మనకు మేలు చేసి ఇన్ని ఉంటాయి అంటారా?
నోటి ఎంతసేపు అయితే వెళ్ళిపోతుంది చూసుకోండి. ఎంతవరకు చెల్లించాలి ఎంతవరకు అనుకోండి. అప్పుడు క్రియల ద్వారా చెల్లించాలి. రెండు విషయాలు చెప్పాను కదా, కృతజ్ఞతలు చెల్లించాలని. ఆ రెండు ఏంటి? ఫస్ట్ ఏంటి? మాట. మాట ఎక్కడ వరకు పెట్టచ్చు? మీరు పెట్టుకోండి, రెండు చేతులు మీరు పెట్టండి. మరి ఇప్పుడు పెట్టండి. మాట ద్వారా ఎంత కృతజ్ఞతలు చెల్లించేవారని ఉన్నాం. మీరు నిజంగా దేవుని దగ్గర ఉన్నాం, దేవుడు పెట్టండి. నిజంగానే మనకు తెలుస్తుంది అసలు ఎంతవరకు అంటే మనం ఎంతవరకు కృతజ్ఞత దేవుడికి చెల్లించాం. దేవుడికి దేవుడు మనం చూసిన మేలు ఎంతవరకు చూసిపోయింది, ఎంత ఉంది మేలు. పైకెత్తండి మీ దేవుడు నిజంగా ఎంతే చేశాడా? మీరు అంత చక్కగా పైకెత్తండి. నాకు ఎంత మేలు చేశాడో దేవుడు, ఎంతవరకు చేశాడు. ఇప్పుడు ఏంటంటే క్రియ, మనకి మాట ద్వారా ఎంతవరకు క్రియ ఉంది, అది ఎంత తక్కువ ఉంటే తక్కువ, ఎక్కువ ఉంటే ఎక్కువ, మధ్యలో మీరు నిజంగా దేవుడి దగ్గర ఉన్నాం, మనం దేవుడు చూస్తున్నాడు. నేను నా అవసరం, నేను చూస్తానేమో అంతవరకు వదిలేస్తాను. మాట ఫస్ట్ మాట. మీరు ఎంత ఉంది, మధ్యలో ఉందా, కింద ఉందా, పైకి ఉందా? మీ మాట ద్వారా అంటే క్లియర్ గా చెప్పనా? ఇంకా మాట ద్వారా నన్ను కాపాడా, నీకు వందనాలయ్యా, నీకు స్తుతులయ్యా, నీకు స్తుతులయ్యా, నీకు స్తుతులయ్యా, నన్ను భద్రపరిచావని ఒక రోజులో ఎన్నిసార్లు దేవుడికి కృతజ్ఞతలు నోటి ద్వారా చెల్లిస్తున్నాం. అది మధ్యలో ఉందా, కింద ఉందా, పైకి ఉందా, పెట్టుకోండి. తొందర పెట్టేయండి, మీ చేతులు ప్రమిళ. నీకు ఎంతవరకు మేలు చేశాడు దేవుడు. ఎత్తండి పైకి, చేతులు సాగినమ్మా. ఎక్సర్సైజ్ చేసిన, ఇప్పుడు ఎక్సర్సైజ్ అనుకోండి, దేవుడు ఇంత మేలు చేశాడు కదా. ఇప్పుడు మాట ఎంత ఉంది మనకి? పెట్టండి. తక్కువ ఉంది నాకు చెప్పొద్దు. మీరు చేయి పెట్టలేదా అండి? పెట్టారు మాట, అది మాట. ఇది ఎంత ఉంది? ఓకేనా? ఇది అయిపోయింది. ఇది ఫస్ట్ ఇది అయిపోయింది. ఎంత ఉందో తెలిసింది కదా మీకు. ఓకే, ఏం టంకులు వేసాక మీరు పెట్టలేదు, చేయవస్తుందా? ఏం తెచ్చింది అంటే నేను చూసినప్పుడు ఎంత తప్పు తెచ్చేసేయండి. సరే, రెండోది ఏంటి? ఈ చేయి దించేయండి, ఒక చేయి ఉంచండి. చేయి నొప్పేస్తే చేయి మార్చుకోండి, లేకపోతే ఇది మాత్రం పైకి ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకి ఎన్నో మేలు చేశాడు కాబట్టి. ఈ చేయి నొప్పేస్తేనే మార్చుకోండి, లేకపోతే పర్వాలేదు. ఇప్పుడేంటి ఇంకోటి? రెండోది ఏంటి? క్రియ. క్రియ అంటుంది మాట కన్నా తీసేసేయండి. మాట కన్నా క్రియ చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడు. కానీ దేవుడు ఇక్కడ తక్కువ చూపించాడు, చెప్పాడా? రెండు సమానంగానే రాశాడు. ఏమని రాశాడు? మాట, క్రియ రెండు పక్క పక్కనే ఉన్నాయి. అంటే నువ్వు మాట ద్వారా దేవుడిని ఎలా కృతజ్ఞత చెల్లిస్తున్నావో, నీ క్రియలు కూడా అలాగే కృతజ్ఞత చెల్లించేవిగా ఉండాలి. ఎంతవరకు చెల్లిస్తున్నా? దేవుడు ఎన్ని విషయాల్లో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, ఎన్ని విషయాల్లో భద్రపరుస్తున్నాడు. ఎంతగా మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారంగా మనం ఉంటా ఉన్నాం. ఇది తేలిపోతా ఉందేమో కదా. ఇది పైన ఎప్పుడు ఇలా పైన ఉంటానే ఉంది. ఇది తేలిపోవటం వల్ల ఏమవుతుంది తెలుసా? ఇది దిగుతుంది కదా, తెలుసా మీకు? ఇది ఎప్పుడైతే తేలిపోతుందో, ఇది ఎందుకంటే దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకున్న ఆయన భక్తి జీవితం ఉండకపోతే ఒకసారి దేవుడు ఏం చేస్తాడు? దెబ్బ తగ్గుతున్నాయి మీకు, తగ్గుతూ ఉంటాయి. అప్పుడు కృప ఏమవుతుంది? కొంచెం తగ్గుతుంది. మరలా ఎప్పుడైతే దేవుడు దెబ్బ కొట్టాడో మరలా కొంచెం సరి అవుతాం కాబట్టి మరలా ఇది అవుతుంది. అప్పుడు ఇదేమవుతుంది? మరలా పైగా. మన మాట ద్వారా, క్రియ ద్వారా దేవుడికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు వరకు అయిపోయింది కదా, అయిపోయింది. ఇప్పుడు వరకు తక్కువ పెట్టారు కదా. ఈసారి ఎప్పుడైనా చూపించమంటే ఎక్కడ ఉండాలి? కనీసం ఇప్పుడు కన్నా కొంచెం అన్నా లేగాలి. ఎటువరకు అయితే అలాగే వెళ్ళిపోదు కదమ్మా. వెళ్ళిపోద్ది అంటారా? అంటే దేవుడు ఇంత కూడా చూపుతున్నాడు కదా. మనం కూడా మాట ద్వారా, ఈ ద్వారా ఎంత చూపించగలమా? చూపించలేము. కనీసం దగ్గర వరకు అన్నా. ఇప్పుడు ఎంత ఉందనుకోండి, ఇప్పుడు ఎంతకి వెళ్ళాలి? కొంచెం అంటే కొంచెమేనా? గోరంత కొంచెం అంటే దృష్టిలో మరి గోరంత కాదు, కొంచెం ఎక్కువగానే ప్రయత్నం చేయండి. ప్రతి దానికి మనం ఏం చేయాలి? కృతజ్ఞత అర్పించాలి. ఏదో నోటితోనే కాదు, నోటి ద్వారా నేను చెప్పేసి ఊరుకోవడం కాదు. మన క్రియలు ఎలా చూపిస్తున్నాం దేవునికి, దేవుని దగ్గర మన భక్తి జీవితం ఎలా కనబడతా ఉంది. ఒక్కోసారి నేను భక్తిగా ఉన్నాను లోపల అనుకుంటాం, కానీ మన క్రియలు బయటపడతా ఉంటాయి. యోసేపు ఉన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్, చాలా భక్తిగా ఉన్నాడు అని అనుకుంటున్నాము.
భార్య తనని రమ్మని పాపానికి రమ్మని పిలిచింది. అక్కడ ఎవ్వరు లేరు. ఎవరు ఉన్నారా? మనందరం ఉన్నామా? అందరం చూస్తున్నారు కాబట్టి వెళ్ళకూడదని అనుకున్నాడా యోసేపు? ఎవ్వరు లేరు. భార్య, ఫరో భార్య అని, తర్వాత యోసేపు మాత్రమే ఉన్నారు. రమ్మని పిలుస్తున్నాడు. తన క్రియ ఏం చెప్తుంది? తన క్రియ ఏం తెలియజేస్తుంది? దేవుని యందు భక్తి తెలియజేస్తుంది. పాపానికి మనం ఏం చేయాలి? పారిపోయే వారంగా ఉండాలి. పాపని దగ్గర లేను అని చెప్పడం కాదు, కానీ అక్కడి నుంచి మనం ఏం చేయాలి? పారిపోయే ఆ క్రియను మనం ఏం చేయాలి? చూపించగలగాలి. ఆ క్రియను మనము చూపించగలగాలి. అలా చూపించే వారంగా మనము ఉంటున్నామా? దేవుడు కాపాడాడు, అమ్మాయి అయిపోయింది, స్తుతులు చెల్లించేసాం, అయిపోయింది కాదు. ఈ రోజు నుంచి ఏం చేయాలి? క్రియల ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటిది. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 16వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. గొప్ప శబ్దంతో లూకా సువార్త 17వ అధ్యాయము అదేరా చదువురా. గొప్ప శబ్దంతో మనకు దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. చాలమ్మా. ఇక్కడ ఏం చెప్తే ఇది సందర్భం మనకు అందరికీ తెలిసిందే కదమ్మా. ఇది ఏ సందర్భం అంటే, ఒక 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరికి ఎందుకు వచ్చారు? స్వస్థత కోసం దేవుని దగ్గరికి వచ్చారు. దేవుడు స్వస్థత ఇచ్చాడు. అందరికీ ఒకేలాంటి స్వస్థతని ఇచ్చాడు. మీరు తిరిగి వెళ్ళిపోండి అని చెప్పాడు. వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఏమైంది? వారి స్వస్థతని చూడగలిగారు. చూసిన 10 మందిలో వెనక్కి వచ్చింది ఎంతమంది? ఒక్కరు మాత్రమే వెనక్కి వచ్చి ఏం చేశాడంట? వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. వెంటనే మిగతా 10 మంది కూడా 9 మంది చూసుకోలేదు, వెనక్కి రాలేదు, కానీ ఒక్క అతను మాత్రం వెంటనే తన హృదయాన్ని దేవుని దగ్గర, నా దేవుడికి నేను కృతజ్ఞత చెల్లించాలి, నా దేవుని దగ్గర నేను సాగిలపడాలి, నా దేవుని దగ్గర నేను దేవుడు చేసిన మేలను బట్టి ఆయన పాదాల మీద నేను పడతానని వెంటనే పరిగెత్తుకుని దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడంట? సాగిలపడ్డాడు. సాగిలపడడం అంటే ఏంటి? ఒక్క బాగా పడ్డాడు కదా, మొత్తం సాష్టాంగ నమస్కారం. సాగిలపడ్డాడు అంటే, ప్రభువా ఇదిగో నన్ను అంతా నీకు సమర్పించేసుకుంటున్నాను, నా మాట, నాది ఏది నాది కాదు, సమస్తం నీకే సమర్పించేస్తున్నాను అని తన కృతజ్ఞతలు ఎలా చూపించాడు? సాగిలపడి కృతజ్ఞతలు చూపించాడు. కొంతమంది ఒక్కలే చేయాలంటే సిద్ధపడరు, ఒక్కలే మాట్లాడాలంటే సిద్ధపడరు. పక్కన ఎవరైనా మాట్లాడతారా? పక్కన ఎవరు ఎక్కుతారా? పక్కన ఎవరైనా నుంచున్నారా? పక్కన ఏదైనా చేస్తున్నారా? ఏదైనా చేయక్కర్లమ్మా అంటే డౌట్. పక్కన చూడండి, ఎవరు ఎత్తారా? నేను ఎత్తాను. దేనికన్నా నుంచోండి అమ్మా అంటే డౌట్. ఎవరు నుంచున్నారా? నేను నుంచోవాలా వద్దా? నుంచుంటే ఏమనుకుంటారు, నుంచోపోతే ఏమనుకుంటారు? ఏదైనా పని చేయాలంటే ఇలా చేస్తే మనుషులు ఏమనుకుంటారో, ఏమనుకోరు? పుష్టి వ్యాధి కలిగిన రోగి అదే అనుకున్నాడా? 9 మంది అనట్లేదు, నేను వెళ్తే ఎందుకులే అనుకున్నాడా? ఒక్కడైనా సరే ఏం చేశాడు? వెనక్కి వెళ్ళి దేవుని దగ్గర సాగిలపడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవునికి మనం ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉంటాము? సాగిలపడడం అంటే మొక్కలో పడుతున్న దేవునికి ప్రార్థన చేయమని నేను చెప్పట్లేదు, కానీ నీలో ఏది కూడా నీది కాకుండా దేవునికి సమర్పించుకోవాలి. నీ మాటలు కావచ్చు, నీ ప్రవర్తన కావచ్చు, నీ పనులు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా దేవునికి సమర్పించేసుకోవాలి. దేవునికి సమర్పించేసుకునేవారుగా మనం ఉండాలి. పక్కన వాళ్ళు చేశారా, పక్కన వాళ్ళు వచ్చారా, పక్కన వాళ్ళు రాలేదని చూడొద్దు. ఎందుకంటే నీ భక్తి జీవితం నీదే. నువ్వు కృతజ్ఞతలు నువ్వే చెల్లించుకోవాలి, పక్క వాళ్ళు చెల్లించడం కాదు కదా.
నీ కృతజ్ఞతకి నువ్వే చెల్లించాలి. ఒకసారి ఆలోచిద్దామా, దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు నేను ఏం కృతజ్ఞతలు చెల్లించాను? దేవుడు వ్యాధులు వచ్చి కాపాడా? నువ్వేం కృతజ్ఞత దేవుడు చూపించావు? చాలా మంది చాలా చెప్తున్నారు, ప్రయాణంలో దేవుడు కాపాడుతున్నాడు. నువ్వేం కృతజ్ఞత దేవుడు చెల్లించావు? ఏదైనా ఒక తీర్మానాన్ని మనం దేవుడి కోసం తీసుకునే వారంగా ఉంటామన్నామా? ఈ రోజు నుంచి మనం దాన్ని అలవాటు చేసుకుందాం. ఇంకొక వాక్యాన్ని చూసుకుని మనం ముగించేసుకుందాం. లేవికాండము 7వ అధ్యాయము 15వ వచనంలో, లేవికాండము 7వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. సమాధాన బలిగా అదేనా? లేవికాండము 7వ అధ్యాయము 15వ వచనంలో 15. అప్పుడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు పరిశుద్ధమైన తొలుగును. ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, మనము పరిశుద్ధమైన వాటిని దేవునికి అర్పించే వారిగా ఉండాలి. కింద లైన్లోకి వస్తే, పరిశుద్ధమైన తొలముల విలువ గల నిర్దోషమైన పొట్టేళ్లను మందులో ఉండే పాపారాధ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకుని రావాలను. మనము దేవునికి కృతజ్ఞత ఇక్కడ ఏ విధంగా చెల్లిస్తా ఉన్నారంటే, ఒక బలి పశువును దేవుని దగ్గరికి తీసుకొస్తా ఉన్నారు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు దినాల్లో ఉన్నప్పుడు బలి అర్పించేవాళ్ళు కదా, తెలుసా మీకు అందరికి? అబ్రాహాం అర్పించాడు. ఏం అర్పించాడు వాళ్ళు? ఏం అర్పించాడు బలి కదా? పావురాలు, గొర్రెలు. అబ్రాహాం కూడా ఇస్సాకుని బలి ఇవ్వడానికి తీసుకెళ్ళినప్పుడు ఇస్సాకుని కాపాడి ఏం బలిచ్చాడు? మరి పొట్టేల్ని బలిచ్చాడు, పావురాలు బలిచ్చేవాళ్ళు, గొర్రెల్ని, ఆవుల్ని, ఇలాంటి వాటిని బలిస్తూ ఉండేవాళ్ళు అప్పుడు కదా. అంటే వాళ్ళకి అది ఏంటంటే అది కృతజ్ఞత. దేవుని దగ్గర కృతజ్ఞతగా బలు అర్పించేవాళ్ళు. దేవుడు చేసిన మేలుని బట్టి కృతజ్ఞత చూపించేవాళ్ళు. ఇప్పుడు మనం ఎలా చూపిస్తున్నాం? విలువైంది, పరిశుద్ధమైంది ఏంటి? మన హృదయాన్ని దేవునికి అర్పించే వారిగా ఉన్నామా? ఎప్పుడైనా దేవుడు చాలా మేలు చేసినప్పుడు, దేవా ఇదిగో పలానా టైంలో నేను రోజు ప్రార్థన చేసుకుంటానయ్యా, ఇదిగో పలానా టైంలో నేను సన్నిధికి ఖచ్చితంగా వస్తానయ్యా, ఇదిగో ప్రతి ప్రార్థన టైంకి నేను టయానికి కూడుకుంటానయ్యా, నీ సన్నిధికి ఏది కావాలో నేను దాంట్లో పాలు పంపులు పొందుతానయ్యా, నీ పరిచయంలో నేను పాలు, ఏదైనా సరే ఒక తీర్మానాన్ని మనం తీసుకునే వారికి ఉన్నామా? మేలును బట్టి దేవుడు అనేకమైన మేలు మనం చేస్తున్నాడు, కానీ మనం ఏది ఆయనకి కృతజ్ఞత క్రియలు మనం చూపించేవారంగా ఉంటా ఉన్నాం. ఇక్కడ నేను చెప్పాలని ఆశపడుతుంది ఏంటంటే, వాళ్ళ తీసుకొచ్చి దేవుడికి బలిగా అర్పించేవాళ్ళు, అంటే దేవుడికి అది ఇచ్చేసేవాళ్ళు. ఈ రోజుల్లో అదే కాకుండా ఇంకా దేవుడికి కృతజ్ఞత అర్పించాల్సిన ఏంటంటే, మన వస్తువులు కూడా దేవుడికి కృతజ్ఞతగా అర్పించవచ్చు. ఎందుకు వస్తువులు ఎందుకు ఇవ్వాలి? కొంతమంది అసలు వస్తువులు పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోరు? ఎందుకు సమర్పించుకుంటారు? ఎందుకు వస్తువులు పెట్టుకోవటం, తీసేయడం అది అంత పెద్ద అపరాధం కాదు, కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే, మనకి వస్తువులు అంటే ఇష్టమేనా? చోళీలు మంచి చోళీలు చూసినప్పుడు కానీ, మంచి గాజులు చూసినప్పుడు కానీ, పువ్వులు చూసినప్పుడు కానీ ఏమనిపిస్తుంది? దాని మీద ఆశ కలుగుతుంది. ఒకటి చూస్తున్నాం, ఒకటి కొనుక్కున్నాం, మళ్ళీ కూడా చూస్తే దాని మీద అది పెట్టుకుంటే ఎలా ఉంటుందో నా చెవులకి, అది పెట్టుకుంటే నాకు ఇంకెంత అందంగా కనబడతాను అనే ఆశ కలుగుతుంది. అలాంటి ఆశ దేని మీద నాకు లేకుండా నీ మీద నాకు ఆశ
ఆశయ్యా అని ఏం చేశారు, సమర్పించేసుకున్నారు అనమాట. ఎంతో మంది తెలుసు, చిన్న వాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, ముసలి వాళ్ళు కాదు, ఎంతో మంది అలా సమర్పించుకునే వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. మా చిన్నాన్న గారు, మా చిన్నాన్న వాళ్ళ కూతురు కొడుకు కోడలు అనమాట, చిన్నాన్న వాళ్ళ కోడలు, తనకి హార్ట్ ప్రాబ్లం ఏదో వచ్చింది తమ్ముడికి. తను అనుకున్న ఒక తీర్మానం తీసుకుంది, నా భర్త బ్రతికితే నేను వస్తువులని సమర్పించేసుకుంటాను. దేవుడు దాన్ని క్షేమంగా బాగు చేసిన తర్వాత ముందు మొత్తం కనుకుంది, తను తీసేసిన చిన్న చిన్న పిల్లలు తనకి. ఈ మధ్యన చాలా మందిని చూస్తూ ఉన్నాం, చాలా మంది అలా చేస్తూ ఉన్నారు. అంటే దేవుడి కోసం ఏం చేస్తున్నారు, వదిలేసుకుంటారు. ప్రభా దీని మీద నాకు ఆశ వద్దయ్యా, నా ఆశ అంతా నువ్వే, నీ మీద నాకు ఆశ కావాలి, ఇదిగో నాకు ఈ లోకానుసారమైన దాని మీద నాకు ఆశ వద్దు అనే తీర్మానాన్ని మనము తీసుకునే వారంగా కూడా ఉండాలి. దేని మీద ఎక్కువ సియోన్ కూడా ఒకసారి చెప్పింది, మీకు చెప్పాను లేదా, కానీ సియోన్ పట్టీలు అంటే చాలా ఇష్టం అంట. నాకేమో గల్లు గల్లు వేసుకుంటే ఇష్టం ఉండదు, చెప్పాను అంతకుముందు ఒకసారి మీకు. సియోన్గా ఎప్పుడు నాకు దగ్గరగా ఉండేది కాబట్టి తనకి నాకు కనెక్షన్ బాగా ఎక్కువ. సియోన్ చాలా ఏదైనా చెప్పేస్తాం మొహం మీద, సియోన్ అలా గల్లు గల్లు మనం వేసుకోవద్దు, నాకు ఇష్టం ఉండదు, వద్దు సియోన్ అంటే పాప నా మాట వినేది. ఏదైనా ఒక్క మువ్వ మాత్రం పెట్టుకుంటానమ్మా అనేది, సర్లే అమ్మా అన్నాను. అంత ఇష్టం మాట సియోన్కి పట్టీలు అంటే చాలా ఇష్టం. మొన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ బాగోపోతే కరోనా వచ్చిందని తెలిస్తే తను అనుకుందంట, ప్రభా ఇదిగో మీరు నన్ను, నా కుటుంబాన్ని నన్ను కాపాడారు, కాపాడిన తర్వాత ఇదిగో నాకు ఇష్టమైంది నీకోసం సమర్పించేసుకుంటున్నానయ్యా అందంట. తను పెట్టుకోవటం మానేసి. అసలు ఒకసారి డౌట్ వస్తుంది, మన పెద్ద దివ్యాల మమ్మీ కూడా, పెద్ద మేరీ బొట్టు అంటే ఇష్టం, నేను బాప్తిజం పొందాలంటే తీయని, నాకు దాని మీద ఆశ ఉంటుంది అక్క, నేను పెట్టుకోకుండా ఉండలేనక్క అని చెప్పావు కదమ్మా నీకు. అతను తీసుకోవాలంటే చాలా ఆలోచించింది, కానీ ఎప్పుడైతే ప్రార్థన చేసుకుందో అది మనసుని దేవుడు ఏమో నీకు అనిపిస్తుంది. అప్పుడు ఎన్నోసార్లు చెప్పింది, అమ్మ నాకు ఈ బొట్టు మీదే మనసు లేదు, దేవుడు తీసేస్తాడు ఖచ్చితంగా. కానీ మనం ఎలాంటి కృతజ్ఞత అర్పణలు అర్పించే వారంగా ఉన్నాం. అది నేను మెయిన్ చెప్పాల్సిన వాక్యం. ఏది దేవుని కోసం కృతజ్ఞత చెల్లించే వారంగా ఉంటున్నాం, ఏది దేవుని కోసం కృతజ్ఞత అర్పించే వారంగా ఉంటున్నామో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు చూపించిన ప్రేమకి మనం చెయ్యి పైకి లేస్తూ ఉంటుంది. అప్పుడు కొన్నిసార్లు నోటి ద్వారా అయితే చెల్లిస్తాం, కానీ మనసులో ఏమీ ఉండదు. దేవుని కృతజ్ఞత చెల్లిది నోటి ద్వారా చెప్పేస్తాం కదా అనిపిస్తూ ఉంటుంది. హృదయపూర్వకమైన కృతజ్ఞత మనం చెల్లించాలి. దేవుడు ఇన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కదా, దేవుడు మనము ఏం కృతజ్ఞత స్థుతి చెల్లించే వారంగా ఉన్నాం. నేను కూడా మొన్న కరోనా వచ్చిందేమో నాకు భయం వేసింది. మొన్న ఒక 2-3 నెలల క్రితం నేను సమర్పించుకున్నాను, ప్రభా నేను పువ్వులు గాజులు వేసుకోను ప్రభా, మనం సమర్పించుకునే వారంగా ఉంటున్నాను. నాకు దాని మీద ఆశ వద్దయ్యా, నీ మీదే నాకు ఆశ, నీ వైపే నేను చూడాలి, నీపైనే నా భక్తి జీవితాన్ని నిలుపుకోవాలి ప్రభా, వేరే దాని మీద వేరే వాటి మీద నాకు ఆశ వద్దు అనే కృతజ్ఞత మనము చెల్లించే వారంగా ఉంటున్నామో లేదో ఒకసారి మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి ప్రార్థన చేద్దాం.